రవ్వ తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకోండి. దీంట్లో దానికి తగ ఉప్పు వేసేసి నీళ్లు పోసేసి నానపెట్టేద్దాం. కొంచెమంతా ఇంగువ, ఆ ఫ్లేవర్స్ కావాల్సినవి అన్నీ వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెమంతా క్రష్ చేసిన మిరియాలు, మనం ఇందులో కొంచెమంతా అల్లం సన్నగా తరిగినది, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు. మరి వడల్లో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు ఏం పర్లేదు, ఇంకా నీళ్లు మీకు కనిపిస్తున్నా మీరు ఇందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా మీరు వేసుకోండి. వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి ఇందులో లైట్గా కలిపేసుకుందాం. చూడండి, ఇలా కలుపుతూ ఉంటేనే ఇది కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇందులో మనం కరివేపాకు తుంచి మనం ఇందులో వేసుకోండి. లాస్ట్లో మనం వేయాల్సింది సోడా వేస్తే మిగతావన్నీ పట్టేస్తుంది. ఇందులో కొత్తిమీర కూడా మనకి వడల్లో లైట్గా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం అంతా పెరుగు, ఒక 2-3 చెంచాల పెరుగు వేసారనుకోండి, పెరుగులో ఉన్న ఆ పుల్లదనం కూడా మనకి వడల్లో మంచి రుచిని తీసుకొస్తుంది. సో ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, అలాగే కావాలంటే ఇందులో క్యారెట్, మీకు నచ్చిన కూరగాయల్ని కూడా మనం తురిమేసుకోవాలి. అయితే దీన్ని మనం తయారు చేసేటప్పుడు ఈ రవ్వని మనం ఒక 10 నిమిషాల పాటు కలిపిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి. కొంచెం సేపు అయిన తర్వాత లైట్గా కలిపేసుకుంటే ఇది కొంచెం చిక్కగా అయిపోయింది. చెప్పాను కదా, ఇంకో టెక్నిక్ ఏంటంటే మీకు చిక్కగా అవ్వకపోతే మీరు దాంట్లో కొంచెం మైదా పిండి లేకపోతే బియ్య పిండి కూడా వేసి మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో లైట్గా నిమ్మరసము, ఇందులో నేను సోడా వేస్తాను. మీరు చూడండి, బుడగల్లా వస్తుంది. చిటికెడు సోడా పడగానే ఆ బుడగల్లా వస్తుంది. సో దీన్ని నిమ్మరసాన్ని లైట్గా ఇందులో కలిపేసుకుందాం. పెరుగు కూడా వేసాను కదా, ఇందులో ఇప్పుడు సోడాని ఇందులో కొంచెంగా వేయండి. వేసి దీన్ని చక్కగా కలిపేసుకోండి. మనం చేతితో అయితే బాగా కలుస్తుంది కదా, ఈ విధంగా మంచిగా కలిపేసుకోండి. ముందు చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవడానికి ఎప్పుడు నీళ్లు దగ్గర పెట్టుకొని నీళ్ళల్లో చేయి వేసి దీన్ని చిన్న చిన్నగా మనం ఇలా బుడగలుగా వేసేసుకుందాం. రవ్వ ఇట్లా పునుగుల్లా మనం వేసుకోవచ్చు. చిట్టి బోండాలు కూడా రెడీ అయిపోయాయి మనకి. ఇది పర్ఫెక్ట్. ఇలా చేత్తో అనుకొని చిట్టి వడల్లా వేసుకుందాం. మన వడలు రెడీ. వేసేటప్పుడు చూసారు కదా, రవ్వతోటి వడలు చేయొచ్చా అని కొంతమంది అనుకుంటారు కదా, ఎంత ఈజీగా చేయొచ్చో చూడండి. నా వడలు మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసుకుందాం. మన వడలు మంచిగా మీకు కావాల్సిన విధంగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, ఇంకేంటి, వడలు మనకి లైట్గా ఉండాలి, నూనె పీల్చుకోకూడదు. ఫ్రెష్ నూనెలో చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, పర్ఫెక్ట్గా మనం కలుపుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. వడలు ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో లైట్గా వచ్చేసాయి.